నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ కోటాపై కూడా ఒక్కొక్కరు కూడా విమర్శలు కూడా విప్పుతున్నారు. ఇప్పటికే ఆ అంశంపై కూడా స్మితా సబర్వాల్ వెనక్కి వెళ్ళాలి, అలాగే సారీ చెప్పాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ కేడర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు, మీ దాని పట్ల ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు దివ్యాంగుల సమాజం అంతా కూడా ఒక నిరసన కార్యక్రమంలో ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉండే సుమారుగా 4% దివ్యాంగులు అందరూ కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉన్నారు. ఒక ఉన్నతాధికారి ఈ విధంగా మాట్లాడడం ఏంది, ఆమెతో మాకు సంబంధం ఏంటి, మాకు అవసరాలకి ఆమెకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని ఆత్మాభిమానం పెంచవలసిన వారు. ఐఏఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్, ఫిజికల్ సర్వీస్ కాదు, ఇండియన్ ఫిజికల్ సర్వీస్ కాదు. మేడం గారు ట్వీట్లో చెప్పడం వీళ్ళు ఫిజికల్ ఉండదని. మాకు ఫిజికల్ ఎందుకు, మా మైండ్ ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం మాకుంది. మమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేయడం తగదు. మేడం గారు వెంటనే ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి. 24 గంటల్లో తీసుకోకపోతే మా శాంతియుత పోరాటాన్ని మేము ముందుకెళ్తాం. అదేవిధంగా 24 గంటలు స్పందించకపోతే మాకు ఇచ్చిన చట్టం నరేంద్ర మోడీ గారు 2014లో ఒక పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చారు, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 92 సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేయడానికి కూడా 24 గంటల తర్వాత మా దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం కేసు ఫైల్ చేయడానికి మేమే కాదు, మా సంఘమే కాదు, అన్ని దివ్యాంగుల సంఘాలు దేశంలో ఉండే అందరూ దివ్యాంగులు వారి స్థానంలో వారి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని కూడా మేము పిలుపునిస్తాం 24 గంటల తర్వాత. నా ఉద్యోగ అనుభవంతోనే చెప్తున్నాను, ఫీల్డ్ లెవెల్లో వెళ్ళాల్సి వస్తుంది, ప్రజలను కలవాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. అలాంటప్పుడు డిసేబుల్డ్ పీపుల్ ఎట్లా తిరగలుగుతారు, ఐఏఎస్ అధికారి తిరగకపోతే సమస్యలు ఎట్లా తెలుసుకుంటారని ఆ విషయం అన్న తప్ప వాళ్ళ స్థానానికి ఎలాంటి ఇబ్బంది కావద్దని ఆమె చెప్పారు. ఇక్కడ చూడాల్సింది మా మూమెంట్ లేదా మా కాళ్ళు లేకపోవచ్చు, కళ్ళు లేకపోవచ్చు, వినలేకపోవచ్చు. ఈరోజు సమాజంలో ఎన్నో సమస్యలని మా సమస్యలు కాకుండా సమాజ సమస్యలు కూడా పరిష్కరించే దిశలో మేము ఉన్నాం. మీరు ఒక్కసారి చూడండి, జైపాల్ రెడ్డి గారు నడవలేరు కదా, ఆయన కేంద్ర మంత్రి ఎట్లా అయిండు, ఎంపీలు అంటే అయినరు, ఉత్తమ పార్లమెంటరీని అవార్డు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? అంటే ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియదు అవన్నీ. ఈరోజు పుట్టుకొచ్చిన మీరు మేడం గారు ఒక్కసారి ఆలోచించండి, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సర్జను దివ్యాంగుడు అయితే ఒప్పుకుంటారా, అలాగే ఒక పైలట్ నడిపే వ్యక్తి అయితే ఒప్పుకుంటారా? అలాంటప్పుడు ఐఏఎస్ అధికారి ఎట్లా అవుతారా ఆమె చెప్తున్నారు. సర్జన్కు టెక్నికల్గా మాట్లాడితే సర్జన్కు, పైలట్కు, ఐఏఎస్కు డిఫరెంట్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అంటే భారతదేశంలో ఉన్న చట్టాలు, రాజ్యాంగ విలువలు, జీవోలు, విధానాల మీద పనిచేయాలి. దానికి ఇంటెలెక్చువాలిటీ అవసరం. ఇక్కడ ఫిజికల్గా వాళ్ళకు ఫిట్ కాదంటున్నారు. నేనేమంటున్నానంటే స్మితా సబర్వాల్కు ప్రశ్న, ఆమె నడుచుకుంటా ఉరుక్కుంటా పని చేస్తుందా? నడుచుకుంటా మంచినీళ్ళు తాగితే కూడా ఈ శరీరానికి పడవు. ఇది ఇంటెలెక్చువల్. కారులో పోతుంది, హెలికాప్టర్లో తిరుగుతుంది. ఇది బ్రెయిన్ వర్క్ సంబంధించింది, ఇంటెలెక్చువల్ సంబంధించింది. సెక్షన్ 92 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ఆమె మాట్లాడిన ప్రకారం శిక్షార్హులు అవుతుంది. ఎందుకంటే డిరాగేటరీ లాంగ్వేజ్ అనేది వాడకూడదు, అబ్యూజ్ కానీ, హ్యూమిలియేషన్ కానీ, డిస్క్రిమినేటెడ్ లాంగ్వేజ్ వాడకూడదు. స్మితా సబర్వాల్ అని ఎవరైనా ఒకటే 24 గంటలు మా వికలాంగుల సంఘాలు ఇచ్చిన సమయం వరకు వేచి చూస్తాను. ఆఫ్టర్ 24 hours వీ విల్ రైట్ ఏ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీ సైబర్ క్రైమ్ చట్టం కింద కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం. స్మితా సబర్వాల్ వెంటనే విరమించుకోవాలి, లేదా సెక్షన్ 92 కింద నీవు 5 ఏళ్ళు జైలుకు పోవాలి. ఐఏఎస్ అధికారులు అంటే వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటారు, అలాగే డిగ్నిటీతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సున్నితమైన అంశాల పట్ల కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఈ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కానీ, ఒక సంఘాన్ని కానీ ఇబ్బందికరంగా చేసిన వ్యాఖ్యలు కానీ ఎట్లా చూస్తారు? కామన్ సెన్స్ లేని ఆఫీసర్, సెన్స్లెస్ ఆఫీసర్, అంటే రెస్పెక్ట్ వర్డ్సే వాడుతున్నాను. ఇంకోటి, ఆమె ఐఏఎస్ పాస్ అయిన తర్వాత మరి ఆమె ఫర్గటాన్ ఐఏఎస్, ఫర్గటాన్ యూపీఎస్సీ రూల్స్, ఫర్గటాన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్. ఎందుకంటే అన్ని రూల్స్ విధానాలు పక్కన పెట్టి ఒక వర్గం మీద మాట్లాడడం అంటే తను పొలిటికల్గా ఏమైనా రాజకీయంగా ప్రచారం కావాలని కూడా చేయొచ్చు. కానీ దానికి వికలాంగులను బలి చేయటం అనేది వికలాంగుల వ్యవస్థ కూడా ఆమె మీద సత్వరంగా చర్య తీసుకుంటారు. మేము ఇంకోటి, అఖిల పక్షాలు అన్ని రాజకీయ పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని ప్రతిపక్ష లెజిస్లేచర్ పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నాం. బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె చేసిన పొరపాటుని అందరూ కూడా ఖండించాలి. చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఇమీడియట్గా స్పందించి దీని మీద ఆమెను ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఆమె ఇప్పుడు ఐఏఎస్ అధికారి, అలాగే ప్రభుత్వంలో ఒక శాఖకు వర్క్ చేస్తున్నారు. సో ఆమె పట్ల ఈ వ్యాఖ్యలు కానీ, అలాగే ప్రభుత్వంలో గతంలో
బీఆర్ఎస్ హయాంలో సీఎంఓలో కూడా అధికారిగా పనిచేశారు. కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకుముందు ఇప్పటికే విచారణ కోణంలో భాగంగా కొన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఆమెకు విచారణ అదుగుతున్నారు. ఆ అంశాల పట్ల ఏమైనా చెప్పదలిచారు? తప్పనిసరిగా ఇప్పుడు ఎందుకంటే అవకాశం వచ్చింది, మమ్మల్ని కించపరిచి మా గుండెని గాయం చేసింది కాబట్టి మేము చెప్తున్నాం. ఒక సామాన్యుడిగా, ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా మేము చెప్తున్నాం. వెంటనే ఆమెకు వేలాది కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారికి, సిఎస్ గారికి నేను కోరుతున్నాం. ఆమె మీద ఒక కమిటీ వేసి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఆమె ఎంతమంది ప్రజలతో కలిసింది, ఎన్ని ప్రాజెక్టులు చేసింది, ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులో ఎన్ని కోట్ల కుంభకోణం చేసిందో కూడా సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా ఇది స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు చాలా ఖండనీయమని, ఇప్పటికైనా 24 గంటల సమయం ఇస్తున్నాం, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. దివ్యాంగులను చాలా ఇబ్బందికరంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎందుకంటే ఒక సివిల్ సర్వీస్ సంబంధించిన అవి మేధస్సు సంబంధించింది తప్ప అది ఫిజికల్ సంబంధించింది కాదని, తప్పకుండా మా యొక్క వర్గాలను ఇబ్బంది పెట్టకుండా సారీ చెప్పకపోతే మాత్రం మేము మరిన్ని నిరసన కార్యక్రమాలు దిగుతామని కూడా అఖిల భారత దివ్యాంగుల సంఘం కూడా చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.